రాజ్య సంక్రమణ సిద్ధాంతం 1848 నుండి 1856 వరకు గవర్నర్ జనరల్గా పనిచేసిన లార్డ్ డల్హౌసీ కాలంలో అంతిమంగా అనేక భూభాగాలు విలీనం చేయబడినవి. ఇతడు ప్రవేశపెట్టిన విధానాన్ని రాజ్య సంక్రమణ సిద్ధాంతంగా పిలిచారు. ఈ సిద్ధాంతం ప్రకారం ఏ భారతీయ పాలకుడైనా మగ వారసుడు లేకుండా చనిపోతే అతడు రాజ్యాన్ని కోల్పోతాడు. ఆ రాజ్యం కంపెనీ భూభాగంలో ఒక భాగం అవుతుంది. సతారా 1848, సంబల్పూర్ 1850, ఉదయ్పూర్ 1852, నాగ్పూర్ 1853, ఝాన్సీ 1854 ఇలా ఒక రాజ్యం తర్వాత మరొకటి ఈ సిద్ధాంతాన్ని అనుసరించి కలిపివేయబడ్డాయి. చివరకు 1856లో కంపెనీ అవధ్ను కూడా స్వాధీనం చేసుకుంది. ఈసారి బ్రిటిష్ వారు మరో వాదనను జోడించారు. నవాబ్ దుష్పరిపాలన నుంచి విముక్తి కలిగించడానికి అవధ్ను స్వాధీనం చేసుకోవడం వారి బాధ్యతాయుతమైన విధిగా వీరు చెప్పుకున్నారు. అవమానకరమైన రీతిలో నవాబ్ పదవీ విచ్యుతుడు కావడం పట్ల ఆగ్రహించిన అవధ్ ప్రజలు 1857లో జరిగిన గొప్ప తిరుగుబాటులో పాలుపంచుకున్నారు.